తిరుపతి జిల్లాలోని చంద్రగిరి అభివృద్ధి తన లక్ష్యమని, అవినీతి లేని పరిపాలన తనదని అన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. కొన్ని పత్రికలు తాను గెలిచినప్పటి నుంచి తనపై అవినీతి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనని చంపడానికి వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేసినా తిరుమల వెంకటేశ్వర స్వామి దయ, చంద్రగిరి ప్రజల ఆశీస్సులే తనని బతికేలా చేశాయన్నారు. గతంలో వాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి చూస్తున్నారన్నారు. తాను ప్రజాసేవ చేస్తుంటే ఓర్వలేక తనపై అవినీతి బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కుట్రలు కుతంత్రాలు మాని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఎమ్మెల్యే పులివర్తి నాని. చంద్రగిరి నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేయాలని కూడా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాం. ఆ రోజు ఎలక్షన్ ముందు మేము ఏ విధంగా ప్రామిసులు చేశామో ఆ హామీలు నెరవేర్చేదానికి ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఇప్పుడే చుట్టుపక్కల చంద్రగిరి నియోజకవర్గం ఆనుకున్నటువంటి మండలాల రోడ్లు కూడా వేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రగిరి టౌన్లో ఇంతవరకు లేనటువంటి శ్మశాన వాటికి కానీ, తిరుమలకు నడుచుకునే యాత్రికులకి ఇది కానీ, అదేవిధంగా రాయల చెరువు రోడ్డు కానీ, రాయల చెరువుకు సంబంధించిన కట్టపైన విషయాలు కానీ, చిన్నగొట్టుకులు ఎర్రవారిపాలకు సంబంధించి తలకోనకు సంబంధించి బ్యాక్ వాటర్ వెళ్తా ఉంది దానిపైన కానీ, నేండ్రగుంట పెనుమూరుకు సంబంధించిన డబుల్ రోడ్డు, దామల చెరువు కుమిరెడ్డి గారిపల్లికి సంబంధించిన R&B డబుల్ రోడ్డు, వీటన్నిటిపైన కూడా ఎంపీ గారి సహకారంతో చంద్రగిరి ఎమ్మెల్యే కూడా మేము కూడా ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఎంపీ గారు మన పార్లమెంట్లో కూడా రైల్వే మినిస్టర్ గారు కూడా లెటర్ రాయటం జరిగింది. పాకాలకు సంబంధించిన రైల్వే జంక్షన్లో లోడింగ్ అన్లోడింగ్ ఫెసిలిటీస్ అక్కడ పెడితే బాగుంటుంది. స్థలం సుమారు 150 ఎకరాలు ఉందని కూడా రాయటం జరిగింది. దీనికి సంబంధించిన రైల్వే మినిస్టర్ గారు కూడా బెంగళూరులో ఉన్న సహాయ మంత్రి వారు కూడా వాళ్ళని కూడా తొందరలో వెళ్ళి కలుస్తాం. వాళ్ళ అపాయింట్మెంట్ కూడా అడిగాం, అది కూడా తీసుకుని వెళ్తాం. మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా, ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా దోచుకున్నాడో మీకు తెలుసు. ఆ దోచుకున్న వ్యక్తి యొక్క విషయాలని బయట లాగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా పైన ముద్రిస్తున్నాడు. ప్రతి దానికి చెప్తున్నా, నేను బతికున్నంత వరకు నేను అవినీతి చేయను. నాకు తెలిసి నేను చేయను. తెలియక నా పేరు పెట్టి ఎవరైనా చెప్తే మీడియా సోదరులు చేస్తే దానిపైన ఇస్తా. ముఖ్యంగా తిరుమల దేవస్థానం సంబంధించిన మఠం ల్యాండ్లు ఉండొచ్చు, తిరుమల దేవస్థానం ఏది కానీ తెలుగుదేశం ప్రజలు ఎవరు కానీ అటువంటి పోయే వ్యక్తులు గారు. మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. మీ ద్వారా ఆ వ్యక్తికి కూడా చెప్తున్నా, నువ్వు నన్ను చంపాలనుకున్నా కూడా ఈరోజు బతికానంటే దేవుడు ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో నువ్వేదైనా సలహాలు ఇవ్వు, నేను పాటించి దాన్ని పార్టీలు అతీతంగా మేమంతా కూర్చొని చేస్తాం. సలహాలు ఇవ్వకుండా ప్రతిపక్షం పైన ఏదో బురద జల్లాలంటే 2020 నుంచి 24 వరకు జరిగిన భూస్కాములన్నీ కూడా బయటకు తీశానంటే అది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి వచ్చిన నెల రోజుల్లో కూడా మేము ప్రజల అభివృద్ధికి వెళ్తాము. అదేవిధంగా అభివృద్ధికి ముందుకు ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.